ఒక ప్రైమ్ మినిస్టర్ కూతురు ఉందనుకోండి, ప్రధానమంత్రి కూతురు ఉందనుకోండి, వాళ్ళు చేరినటువంటి స్కూల్లో ఎవరైనా బాగా ఏడిపించారనుకో, మొట్టమొదటిగా ఒకవేళ పొరపాటున ఏడిచిందనుకో, సడన్గా ఒక మూమెంట్లో అరే మా నాన్న ప్రధానమంత్రి కదా అని గుర్తొచ్చిందనుకో, ఏడుస్తుందా? మా నాన్న ప్రధానమంత్రి, నీ సంగతి తెలుస్తూ ఉండు అంటది. అవునా? మా నాన్న ప్రైమ్ మినిస్టర్, నీ అంతు తెలుస్తూ ఉండు అని అంటది. ఎందుకని? సడన్గా మా నాన్న ప్రధానమంత్రి అని గుర్తొచ్చేసరికి ధైర్యం వచ్చేస్తుంది లోపలికి. గేడుపు రాదు, ధైర్యం ఉంటుంది. మా నాన్న ప్రైమ్ మినిస్టర్, నన్ను ఎవరేం చేయలేదు. ఇది కూడా అంతేనండి. ఈరోజు నువ్వు యేసయ్య బలవంతుడు, యేసయ్య నాతో ఉన్నాడు, నా దేవుడు ఎటువంటి అపాయం నా మీదకి రానివ్వడు అనేటువంటి సంఘటన నీ బ్రెయిన్లో, నీ హృదయంలో లేనంత వరకే నువ్వు భయపడతావు సమస్యలను చూసి. ఇదిగో ఒక్కసారి నువ్వు యేసయ్య బలాన్ని తెలుసుకుంటే, యేసయ్య ఎంత గొప్పవాడో తెలుసుకుంటే, సమస్యలు వచ్చినప్పుడు యేసయ్య దగ్గరికి పరిగెత్తడం నేర్చుకుంటే, దేవుని దగ్గరికి పరిగెత్తడం నేర్చుకుంటే, సమస్యల మధ్యలోనే నీవు సంతోషాన్ని అనుభవించగలుగుతావు. ఇంతవరకు సమస్యల్లో సతమతమైపోతున్నావా? సమస్యల్లో పడిపోయి ఉన్నావా? దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉన్నావా? శ్లోకంలో పడిపోయి ఉన్నావా? నీ హృదయం నిరాశలో మునిగిపోయి ఉన్నదా? ఈరోజు దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతూ ఉంది. ఇటువంటి పరిస్థితులలో దేవుని యొక్క ఆనందాన్ని నువ్వు అనుభవించాలి అంటే ఈరోజులే నీ కన్నీళ్లు తుడుచుకో, నీ బాధలను మర్చిపో అని నేను చెప్పట్లేదు, కానీ నీలో ఉన్న బాధను, నీలో ఉన్న కోపాన్ని దిగమింగుకో. యేసయ్య దగ్గరికి రా, మోకరించి ప్రార్థన చేయి, బైబిల్ తీసుకో, చదువు, వాక్యాన్ని వినండి. ఈరోజు చాలామంది దైవజనులు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. యూట్యూబ్లో చాలా వాక్యాలు ఉన్నాయి, వినడానికి సిద్ధపడు. ఇదిగో యేసయ్య నీ ఒళ్ళు నిక్కురపడిచేలాగా, నీ గుండె ధైర్యముతో నిండేలాగా, నీ హృదయం ఆనందముతో నాట్యం వేసేలాగా, నీ కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారేలాగా ఆయన, నీవు నమ్మితే ఆయన మాటలు నీకు అందించి జీవముతో నిలబడతాడు. గుర్తుపెట్టుకొని ప్రేమైనటువంటి వారలారా, నిరాశలో లోకులు కృంగిపోయినట్టుగా కృంగిపోవద్దు. If you know your God, if you remember who is your God is, and if you remember what he can do in your life, నువ్వు దేనికి ఇక భయపడవు. నీ యేసయ్య ఎంత బలవంతుడో, నీ దేవుడు ఎంత బలవంతుడో, ఈరోజు నువ్వు కొలుస్తున్న దేవుడు, మన పూర్వీకులు ఆరాధించిన దేవుడు, మనలను సృష్టించిన దేవుడు ఎంత బలవంతుడు అనేది నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆయన గొప్ప కార్యాలు నువ్వు విన్నప్పుడు, తెలుసుకోగలిగినప్పుడు, గ్రహించగలిగినప్పుడు, నిన్ను భయపెట్టగలిగేది ఈ భూలోకంలో ఏదీ లేదు.